హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్ వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్కి సంబంధించి అయితే రావడం జరిగిందండి. వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా డేట్స్ అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఫర్ ది పోస్ట్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి సంబంధించి త్రూ ది వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ఆన్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం జీవోస్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. రిఫరెన్స్ జీవోస్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి రెగ్యులర్ అలాగే కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులకు సంబంధించి అయితే భర్తీ చేయనున్నట్టు తెలుస్తుంది. టోటల్గా పోస్టర్స్ వచ్చేసి 150 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి అయితే ఇంతకుముందు అంటే నిన్ననైతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి క్లియర్ ఒకసారి అయితే డేట్స్ అలాగే వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాం. ముందుగా వచ్చేసి ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఫిల్ అప్ ది వ్యాకెంట్ పోస్టెస్ ఆఫ్ CASS ఇన్ ద హాస్పిటల్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ AP ఫార్మల్లీ APVVP త్రూ ది వాక్-ఇన్ ఇంటర్వ్యూ 6th ఆన్ రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్స్. నాన్ లోకల్ క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్ ఓన్లీ ద కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్ సంబంధించి అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అలాగే నాన్ లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఓన్లీ కాంట్రాక్ట్ కిందనే ఇక్కడ అపాయింట్మెంట్ అయితే దొరికే అవకాశం ఉంది. ద candidates who are not eligible for the regular recruitment will be considered for contract appointment as per the reference 12th cited specialist doctor who doesn't complete 17 years in the age of 1/7/2023 సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి అంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అవుతారో వారికి సంబంధించి కాంట్రాక్ట్ అపాయింట్మెంట్లో ఇక్కడ కంప్లీట్ 17 years ఏజ్ కలిగి ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే దట్ టెన్యూర్ ఆఫ్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ ఇట్స్ ఇనిషియల్లీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 1 year అండి. కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి 1 year పీరియడ్తో ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలక్షన్ ప్రొసెసర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ అనెక్సెల్ అప్లికేషన్ ప్రొఫార్మ్ attached here with the enable interested candidates to attend the walk-in recruitment along with the duly filled in form సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి వాక్-ఇన్ రిక్రూట్మెంట్ సంబంధించిన డేట్స్ అయితే గమనిద్దామండి. ముందుగా వచ్చేసి 11/12/2023 మండే నాడు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ సంబంధించి ఇక్కడ టైం ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టైం వచ్చేసి 10 AM to 1 PM వరకు అయితే మీకు టైం ఉంది. అలాగే గైనకాలజీ, అనస్థీషియా, ENT, ప్యాథాలజీ సంబంధించి 13/12/2023 వరకు అయితే మరొక డేట్ ఉందండి. ఇక్కడ దీనికి సంబంధించి 10 AM నుంచి 1 PM వరకు మీకు రిక్రూట్మెంట్ సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుంది. 15/12/2023 ఫ్రైడే నాడు పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ అలాగే ఆర్థోమాలజీ, రేడియాలజీ సంబంధించి 10 AM నుంచి 1 PM వరకు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి మెరిట్ లిస్టెస్ విల్ బి కమ్యూనికేటెడ్ త్రూ ది వాట్సాప్ అండ్ ఈమెయిల్ అండ్ కౌన్సిలింగ్ ఫర్ ది చూసింగ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి కండక్టెడ్ త్రూ ది ఫిజికల్ అండ్ జూమ్ కౌన్సిలింగ్ సంబంధించి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇఫ్ సెలెక్షన్ అండ్ కౌన్సిలింగ్ కుడ్ నాట్ బి కంప్లీట్ on the day of walk-in recruitment, counseling will be conducted through Zoom conference on the next day. Such candidates need not wait the following day సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఈ ఇంటర్వ్యూ కాగానే మీకైతే జూమ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ డేనే ఆ జూమ్ కౌన్సిలింగ్ అయితే మీరు అయితే అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అటెండ్ ద వాక్-ఇన్ రిక్రూట్మెంట్ 6th అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ సంబంధించి జిరాక్స్ కాపీస్ అయితే సెట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా వచ్చేసి ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్ సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. అలాగే SSC స్టడీస్ అంటే SSC సర్టిఫికేట్స్ అండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. అందులో సర్టిఫికేట్ ఆఫ్ PG డిగ్రీ లేదా PG డిప్లొమా, DNB సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే మార్క్స్ మేము ఫర్ ఆల్ ఇయర్స్ ఆఫ్ PG డిగ్రీ అండ్ PG డిప్లొమా, DNB. అలాగే AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలని. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ హూ రిటైర్డ్ ద గౌట్ సర్వీస్ అండ్ హూ డిడ్ నాట్ కంప్లీటెడ్ 70 years ఏజ్ యాజ్ అన్ 1/7/2023 shall submit the copies of
రిటైర్మెంట్ ఆర్డర్ సంబంధించి పేమెంట్ ఆర్డర్ని అయితే ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఎవరైతే ఈ 17 years కంప్లీట్ లేనివారు, అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాసెస్ ఆఫ్ 4th to 10th క్లాస్ సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే సోషల్ స్టేటస్ SC ST BC EWS క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే సదరం సర్టిఫికేట్ ఎవరైనా PH క్యాండిడేట్స్ ఉంటే, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లికేబుల్ క్యాండిడేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సబ్మిట్ మెటీరియల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇన్ ద సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ SAP ఫర్ స్పోర్ట్స్ కోటా సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే కాంట్రాక్ట్ సర్వీసెస్ సర్టిఫికేట్, అంతకుముందు ఏదైనా మీరు కాంట్రాక్ట్ సంబంధించి చేస్తే దానికి ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ వచ్చేసి విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ https:/hmfw.ap.gov.in అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక స్పెషాలిటీ వైజ్ CASS వేకెన్సీస్ యాజ్ ఫాలోస్. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవిజనల్ ఇన్ ద సబ్జెక్ట్ టు ఇంక్రీజెస్ ఆర్ డిక్రీసెస్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ అవర్ అండ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ఆపరేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ వారిగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయన్న సంగతి క్లియర్గా చెక్ చేద్దాం. ముందుగా వచ్చేసి గైనకాలజీ అండి 12 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అనస్థీషియా 15, పీడియాట్రిక్స్ సంబంధించి 11, జనరల్ మెడిసిన్ 37, జనరల్ సర్జరీ 3, ఆర్థోపెడిక్ సంబంధించి 1, అలాగే ఆర్థోమాలజీ 10, రేడియాలజీ 38, ప్యాథాలజీ 2, ENT 7, డర్మటాలజీ 11, అలాగే సైకియాట్రీ 1, అలా ఫోరెన్సిక్ మెడిసిన్ సంబంధించి 2, టోటల్గా 150 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్గా రావడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి వాకిన్ ప్లేస్ వెన్యూ చూసినట్లయితే క్యాండిడేట్ షెల్ అటెండ్ ద వాకిన్ రిక్రూట్మెంట్ ఎట్ ద ఫాలోయింగ్ వెన్యూ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ APVVP, హౌస్ నెంబర్ 77-2/G, లక్ష్మీ ఈలైట్ బిల్డింగ్, ప్రాతూర్ రోడ్, త్రేడ్పల్లి సంబంధించి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. లొకేషన్ కూడా ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పిన్ చేయడం జరిగింది. ఇక్కడ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ద PG డిగ్రీ, డిప్లొమా, DNB ఇన్ ద పర్టికులర్ స్పెషాలిటీ ఆర్ ఈక్వలెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. యాజ్ పర్ ద NMC నామ్స్ అండి, నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ గైడ్లైన్స్తో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ ఇన్ AP మెడికల్ కౌన్సిల్ సంబంధించి ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years అండి. ఏజ్ విల్ బి రినాక్డ్ యాజ్ ఆన్ 1/7/2023 నాటికి ఖచ్చితంగా 42 years సంబంధించి అయితే ఉండాలి మీరు. ఫర్ SC ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఫిజికలీ ఛాలెంజర్ పర్సన్స్కి 10 years, స్పెషలిస్ట్ డాక్టర్ విల్ బి అలౌడ్ ద కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ సంబంధించి 70 years అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. రిజర్వేషన్ సంబంధించి రిజర్వేషన్ విల్ బి యాజ్ పర్ ద AP స్టేట్ గౌట్ రూల్స్ ఇన్ ద ఫోర్స్ అండ్ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ విల్ బి రిలాక్సేషన్ ఫర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లయితే మనం ఇక్కడ క్లియర్ అయితే తెలుస్తుంది. ఇక లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి కొన్ని జీవోస్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్ అయితే చెక్ చేసుకోవచ్చు. పే వచ్చేసి స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 61,000 నుంచి 1,51,000 మధ్య మీకు అన్ని అలవెన్సెస్తో వీటికి సంబంధించిన మంత్లీ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ద స్పెషలిస్ట్ డాక్టర్స్ హూ హ్యావ్ అపాయింటెడ్ ఇన్ రెగ్యులర్ బేసిక్ విల్ బీ అలౌడ్ ఫర్ ద స్పెషలిస్ట్ అలవెన్సెస్ వచ్చేసి 50,000 per monthకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇన్ ట్రైబల్ ఏరియా, రూరల్ ఏరియా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అర్బన్ ఏరియా వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ రెమ్యునేషన్ ఫర్ రీఎంప్లాయిడ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ హూ సర్వ్డ్ ఇన్ గౌట్ సర్వీసెస్ సంబంధించి 2,50,000 ఫర్ ట్రైబల్ ఏరియా వాళ్ళకి ఉంటుంది. రూరల్ ఏరియా వాళ్ళకు 2 lakhs, అలాగే అర్బన్ ఏరియా సంబంధించి 1,30,000 సంబంధించిన కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ సంబంధించి ఇక్కడ రెమ్యునేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 marks అండి. 75% వచ్చేసి మార్క్స్ అప్టెన్ ఇన్ PG డిగ్రీ, DNB 65% ఉంటుంది ఇన్ PG డిప్లొమా సంబంధించి. అలాగే మీ PG మార్క్స్ మెమో అండ్ మార్క్స్ అప్టైన్ ఇన్ PG డిగ్రీ అండ్ PG డిప్లొమా DNB విల్ బీ కన్సిడర్ యాజ్ 50% అంటే మీకు వెయిటేజ్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక క్యాలిక్యులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ కాంట్రాక్ట్ సర్వీసెస్ బేస్డ్ ఇన్ ద టైప్ ఆఫ్ ఏరియా సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇన్ సర్వీస్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 150 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.